హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. ఇంకా దండోరా మూవీ అయితే ఓటీటీలోకి అయితే వచ్చింది, అమెజాన్ ప్రైమ్‌లోకి. సో, ఇప్పుడైతే ఈ మూవీ అయితే చూసా. ఇంకా ఈ మూవీ రిలీజ్ అయినప్పుడైతే మూవీకి అయితే మంచిగా అయితే పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. కాకపోతే పెద్దగా మూవీని అయితే ఎవరు పట్టించుకోవాలా. అందుకనే కాకుండా అప్పుడు శివాజీ గారి కాంట్రవర్సీ ఎక్కువగా అయితే స్ప్రెడ్ అయింది. దాంతో పెద్దగా మూవీని అయితే ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈ మూవీ అయితే ఇప్పుడైతే అమెజాన్ ప్రైమ్‌లోకి అయితే వచ్చింది. ఇప్పుడైతే ఈ మూవీని అయితే నేనైతే చూసా. ఈ మూవీ ఎలా అనిపించిందో మొత్తం అయితే ఇంక ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో, ఈ మూవీతో పాటు 'జిగిరి' మూవీ కూడా అయితే చూసా, 'జిగిరీస్' మూవీ. ఈ మూవీ కూడా ఎలా ఉందైతే జస్ట్ అయితే ఒక 2 మినిట్స్‌లో చెప్పేస్తాను దీని రివ్యూ కూడా. కాబట్టి వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఫస్ట్‌గా 'జిగిరి' మూవీ గురించి చూద్దాం. ఇదైతే ఫ్యామిలీ స్టోరీ, అంటే ఒక ఫ్రెండ్స్ మూవీ అని చెప్పొచ్చు. అంటే నలుగురు ఫ్రెండ్స్ అయితే ఉంటారు. వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళైతే బిజీగా ఉంటారు. ఆ నలుగురు ఫ్రెండ్స్‌లో ఒకడికైతే క్యాన్సర్ అయితే వస్తది. అప్పుడైతే నలుగురు అయితే కలుస్తారు. అప్పుడు వాళ్ళు కలిసినప్పుడు అందరూ అంటే వాడి లాస్ట్ డేస్ కాబట్టి గోవా పోవాలనైతే అనుకుంటారు. సో, ఇప్పుడు ఆ గోవా పోయే దావలో ఎన్నెన్ని అడ్డంకులొచ్చాయి, ఇయన్నీ అయితే మరి మూవీలో చూడాలి. అయ్యైతే చాలా ఫన్నీగా అయితే చూపిస్తారు. సో, అదైతే మాత్రం చాలా బాగా అనిపిస్తది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ అయితే సూపర్‌గా అనిపిస్తది. అంటే ఎమోషనల్‌గా కూడా బాగా టచ్ అవుద్ది. ఇంక ఈ మూవీలోనే యాక్ట్ చేసింది మొత్తం అయితే తెలీదు గానీ, 'మ్యాడ్' మూవీలో మనోజ్‌గా యాక్ట్ చేసిండు కదా! అతనైతే ఉండు. కాబట్టి మూవీ అయితే నాకైతే నచ్చింది. మంచిగా అయితే ఉంటది. అండ్ మంచిగా ఫ్రెండ్స్ మూవీస్ ఇయి అయితే నచ్చుతాయి కదా! వాళ్ళకైతే మూవీ అయితే తప్పకుండా అయితే నచ్చుద్ది. నాకైతే మూవీ అయితే నచ్చింది. మీరు కూడా చూడకపోతే ఒకసారి ఎళ్లి చూసేయండి మూవీని. మంచిగా ఎంటర్‌టైన్‌మెంట్ అయిపోతది. ఇంగా 'దండోరా' మూవీ విషయానికొస్తే, మూవీ అయితే చాలా బాగుంది. అంటే పెద్దగా ల్యాగ్ చేయకుండా మూవీని అయితే చాలా బాగా తీసిండ్రు. అంటే ఈ మూవీ వచ్చేసరికి కులాలు దీనికి సంబంధించిన మూవీ. అంటే అందరికి ట్రైలర్ చూసినప్పుడే అందరికీ ఇది అర్థమైపోద్ది మూవీ స్టోరీ మొత్తం. అప్పుడు ఇంక మూవీ స్టోరీ విషయానికొస్తే, ఇప్పుడు దీంట్లో ఎక్కువగా కులం గురించి, దీని గురించి అయితే ఉంటది. సో, ఇప్పుడైతే దీంట్లో ఒక అతనైతే చచ్చిపోతారు. అంటే శివాజీ గారైతే స్టార్టింగ్‌లోనే చచ్చిపోయినట్టయితే చూపిస్తారు. కాకపోతే అతన్ని ఒక శ్మశానంలో కాల్చనీయరు. అంటే ఓళ్ళని కాల్చే శ్మశానంలో కాల్చనీయరు. అసలెందుకు కాల్చనీయరు? ఇయన్నీ అయితే మీరు ఇంగ మూవీలో అయితే చూడాలి. అసలు శివాజీ గారు అంతకుముందు ఏం చేసిర్రు? ఇయన్నీ అయితే మీరు మూవీలో చూడాలి. కాబట్టి మూవీ అయితే మాత్రం నాకైతే నచ్చింది. ఓవరాల్‌గా అయితే ప్రాసెస్ అయితే చాలా బాగా అనిపిస్తది. స్టోరీ కూడా చాలా క్లీన్‌గా ఉంటది. మనకెక్కడ ల్యాగ్ అనిపియదు. అంతే కాకుండా ఎక్కడ బోర్ కూడా కొట్టదు. మూవీ అంతా గూడా రేజీగా పోతా ఉంటది. దాంట్లో అయితే సూపర్ అని చెప్పొచ్చు. సాంగ్స్ పెద్దగా ఏం లేవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే డీసెంట్‌గా ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే. పర్ఫార్మెన్స్ వైస్‌గా అయితే అందరూ చాలా బాగా చేసిండ్రనే చెప్పొచ్చు. 'శివాజీ' గారు, లేకపోతే మిగిలిన యాక్టర్స్ అందరూ గాని, అంటే 'నందు' గారు వీళ్ళందరూ అయితే చాలా బాగా అయితే చేసిండ్రు. సో, దాని కారణంగా అయితే మాత్రం మూవీ అయితే మనకి ఎక్కేస్తది. అంతే కాకుండా ఒక ఫ్రెష్ ఫీల్ కూడా వస్తది. అంటే విలేజ్ మూవీ కాబట్టి ఒక విలేజ్‌లోనే ఆ విలేజ్ నేచర్ తగ్గట్టు మూవీ అయితే ఎళ్తా ఉంటది. అంటే టెంప్లేట్‌లో పోతూ ఉంటది. కాబట్టి మనకైతే చాలా బాగా అనిపిస్తది. మనకి పెద్దగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ ఏవైతే పెద్దగా పేలవు గానీ, మూవీస్‌లో స్టోరీ అయితే బానే అనిపిస్తది. అందుకని అప్పుడు ఈ మూవీ చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. బట్ ఎవరు అయితే చూడలేదు రిలీజ్ అయినప్పుడు. అయితే దేనికైనా ఓటీటీ రివ్యూసే. అప్పుడు ఒక 'శంబాల' మూవీకి ఒకదానికి అనుకుంటా రివ్యూస్ ఇచ్చింది. మిగిలిన మూవీస్ అన్నిటికి ఇప్పుడు ఓటీటీలో వచ్చినప్పుడు అన్ని మూవీస్‌కి రివ్యూలు అయితే ఇస్తా. సో, ఓవరాల్‌గా 'దండోరా' మూవీ అయితే నాకైతే నచ్చింది. చాలా బాగుంది మూవీ అయితే. మంచిగా టైమ్ పాస్ అయిపోయింది. అంటే నేను 12 మినిట్స్, 24 మినిట్స్ అయితే ఉంది. అదైతే నాకైతే చాలా ఫాస్ట్‌గా అయిపోయినట్టు అనిపించింది. అంటే నాకైతే పెద్దగా బోర్ అయితే ఎక్కడ కొట్టలేదు. చాలా రేజీగా తీసుకోమీరు మూవీని అయితే. సో, నాకైతే అలాగైతే మాత్రం మూవీ అయితే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. మంచిగా అయితే అనిపించింది. 'శివాజీ' గారి పర్ఫార్మెన్స్ అయితే ర్యాంప్ అని చెప్పొచ్చు. 'కోర్ట్' మూవీ తర్వాత అదే రేంజ్‌లో అయితే ఈ మూవీలో అయితే చేసిండు. తర్వాత చాలా బాగా అయితే తీసుకోమీరు. ఎమోషనల్‌గా కూడా చాలా బాగా అయితే కనెక్ట్ అవుతుంది. స్టార్టింగ్‌లో ఒక సీన్ ఉంటది. దాని గురించి చాలా బాగా చూపించిండ్రు. మీరు మూవీ చూసి తెలుసుకోండి అది. అంటే ఒక శవాన్ని కాల్చే సీన్ అది. అదైతే మాత్రం చాలా బాగా అనిపిస్తది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందది. సో, ఆ సీన్ కానించి మంచిగా అయితే బిల్డ్ అవుతా ఉంటది ఎమోషన్స్ ఇయన్నీ అయితే. అంటే మనకి ఆ ఒక్క సీన్‌తోనే మూవీ స్టోరీ మొత్తాన్ని అయితే చెప్పడానికి ట్రై చేస్తారు. దాంతో అయితే మాత్రం నాకైతే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. సో, ఓవరాల్‌గా 'దండోరా' మూవీ అయితే సూపర్‌గా ఉంది. మీరు కావాలంటే ఎళ్లి చూసేయండి మూవీని. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా అయితే ఉంది. అదే తెలుగు మూవీనే కదా! అమెజాన్ ప్రైమ్‌లో అయితే ఉంది మూవీ. నాకైతే మూవీ అయితే నచ్చింది. ఎవరైనా చూడకపోతే చూడండి. మూవీ అయితే మంచిగా టైమ్ పాస్ అవుద్ది. ఇంకా 'దండోరా' మూవీ రివ్యూ. ఇంకా ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి బాయ్.